అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు భరోసా పథకాలకి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేసిన కొన్ని అంశాలు మీకు తెలియజేయబోతున్నాను. ఈ వీడియోలో మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఆ పట్టాకి ఏ రోజున రైతు భరోసా నిధులు ఖాతాలలో జమ కాబోతున్నాయి అనే సమాచారం కూడా తెలుసుకుందాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి అరే 10 ఎకరాలు అంటుండు, 5 ఎకరాలు అంటుండు, 4 ఎకరాలు అంటుండు, ఇస్తాడా ఇయ్యడా అనేది కూడా చాలా మందిలో ఉన్నది. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. మీరే చూడటం కాకుండా మీ తోటి వారికి కూడా వీడియోని షేర్ చేయండి. తద్వారా అసలు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఎలాంటిది అనేది కూడా తెలియడానికి ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట. సో ఈ వీడియోలో మీకు నేను పూర్తి సమాచారం అందించబోతున్నాను, స్పష్టంగా తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో ప్రభుత్వం ఏం చెప్పింది, 5,000 రైతు బంధుని కాకుండా మేము 7,500 రూపాయల రైతు భరోసాను తీసుకురాబోతున్నాం. ఎకరాకు ఈ నిధులు ఇస్తూ సుమారుగా 10 ఎకరాల వరకు సీలింగ్ వ్యవస్థ తీసుకురాబోతున్నాం అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే కొన్ని మీటింగ్ల సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు చేశారు. అయితే మొత్తానికి విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రైతు భరోసా పథకంలో కేవలం 7 నుండి 10 ఎకరాల వరకు మాత్రమే ఒక లిమిట్ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే 5 నుండి 7 ఎకరాల మధ్యలోనే రైతు భరోసా అనేది ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమాచారం మీకు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే 2023 యాసంగిలో సీఎం రేవంత్ రెడ్డి గారే గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే 7,000 కోట్ల రూపాయల రైతు బంధు పథకం అందరికీ వర్తింపజేసేలా ఇచ్చారో సుమారుగా రేవంత్ రెడ్డి గారు కూడా అలానే ఇచ్చారు. అయితే ఈ 2023 డేటా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 1 నుండి 5 ఎకరాల లోపు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 64,75,000 మేర సుమారుగా ఉన్నట్లుగా సమాచారం. వీళ్ళందరికీ కేటాయించింది ఎంత అంటే 5,000 రూపాయలు అప్పుడే సుమారుగా 5 ఎకరాల లోపు రైతులకి దాదాపుగా 5,600 కోట్ల రూపాయలు కేటాయింపు చేశారు. మరి ఇప్పుడు ఇదే 5 ఎకరాల లోపు రైతులకి 7,500 రూపాయలు ఇవ్వాలి. అంటే వీళ్ళకి కూడా సుమారుగా 6,500 కోట్ల నుండి సుమారుగా 7,000 కోట్ల రూపాయల నిధులు సర్దుబాటు అవ్వచ్చు అనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే 10 ఎకరాలు కాకుండా 7 ఎకరాల వరకు లిమిట్ ఉండొచ్చు అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయబోతున్నాను. దీనిపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాట్లాడుకున్నట్లయితే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా అర్హులకే రైతు భరోసా. అర్హులు అంటే ఎవరు? సాగు చేసేవారు అనేది మొదటి పాయింట్. ఇందులో 7 నుండి 10 ఎకరాల లోపు వారికే అని చెప్పి అంటున్నారు. కానీ బహుశా 7 ఎకరాల లోపు వారికే ఉండొచ్చు అనేది తెలుస్తుంది. ఆదాయ పన్ను చెల్లించే వారికి నో, ఉద్యోగాలు చేసేవారికి నో. అవన్నీ కూడా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించనున్నట్లుగా తెలుస్తుంది. అంటే ముందే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక అందనుంది. అందులో ఏమైనా సవరణలు చేయాలా వద్దా, సూచనలు ఏంటి అనేది చర్చకు రానుంది. అనంతరం బిల్లు ఆమోదం తెలిపి జనవరి 10 నుండి తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో 7,500 రూపాయల రైతు భరోసాను ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా ఈ సందర్భంగా సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. కాబట్టి ప్రస్తుతానికి ఈ అప్డేట్ ఉంది. ఈరోజు ఇంకొక అప్డేట్ రావచ్చు. మీకు 100% నేను తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తాను. కాబట్టి పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత పథకాలకి సంబంధించి మీకు వెంటనే సమాచారం తెలియజేస్తాను. ధన్యవాదాలు.